ఇప్పుడే ఈ క్షణంలో మీ మనసు ఎక్కడ ఉంది? నిన్నలోనా, రేపులోనా, లేక నిజంగా ఇప్పుడే ఈ క్షణంలోనా? మనలో చాలామంది ఒక మాట చెప్తారు, మనసు ప్రశాంతంగా లేదు అని. కానీ ఒక సింపుల్ ప్రశ్న, ప్రశాంతంగా ఉండాల్సిన ఈ క్షణంలోనే మనసు ఎందుకు ప్రశాంతంగా ఉండడం లేదు? ఇప్పుడే ఈ క్షణంలో మీరున్న చోట నిజంగా ఏదైనా ప్రమాదం జరుగుతోందా? లేదు. అయితే మనసు ఎందుకు టెన్షన్ పడుతోంది? బౌద్ధ ధర్మంలో ఒక సులభమైన కానీ కఠినమైన సత్యం ఉంది. మనిషి బాధపడే కారణం అతను ప్రస్తుత క్షణంలో లేకపోవటం. శరీరం ఇక్కడే ఉంటుంది, కానీ మనసు మాత్రం నిన్న చేసిన తప్పులోనో లేదా రేపు రానున్న భయంలోనో తిరుగుతుంటుంది. మనసుకు ఒక అలవాటుంది, అది ఇప్పుడుండదు. అది రెండు చోట్ల తిరుగుతుంది. జరిగిపోయిన దాంట్లో, జరగని దాంట్లో. జరిగిపోయింది గతం, అది ఇప్పుడేమీ లేదు, అది అయిపోయింది, దాన్ని మార్చలేం. కానీ మనసు దాన్ని మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి నొప్పిగా మార్చుతుంది. భవిష్యత్తు, అది ఇప్పటికీ రాలేదు, అది కేవలం ఊహ. కానీ మనసు ఆ ఊహను నిజంలా భావించి భయపడుతుంది. ఇక్కడొక స్పష్టమైన సత్యం ఉంది, జరిగిపోయింది ఇప్పుడు లేదు, జరగనిది కూడా ఇప్పుడు లేదు. అయితే బాధ ఎక్కడి నుంచి వస్తోంది? మనసు ఈ క్షణంలో లేకపోవడం నుంచే. షావోలిన్లో మాకొక మాట నేర్పుతారు, చేస్తున్న దానిలో సంపూర్ణంగా ఉండాలి. నడిస్తే నడకలో, శ్వాస తీసుకుంటే శ్వాసలో, సాధన చేస్తే సాధనలో. మనసు ఒకేసారి రెండు చోట్ల ఉండలేదు, కానీ మనవే అలా చెయ్యాలని ప్రయత్నిస్తాము. షావోలిన్ సాధనలో ఒక చిన్న కదలిక కూడా ప్రస్తుత క్షణం లేకుండా చెయ్యలేం. ఒక అడుగు ముందుకు వేస్తే మనసు వెనక ఉంటే బ్యాలెన్స్ పోతుంది. అలాగే జీవితంలో కూడా. ఇప్పుడు నేను నిలబడి ఉన్నాను, నా మనసు ఇక్కడే ఉంది. ఇదే శక్తి. ప్రస్తుత క్షణం అంటే ఏదో గొప్ప స్థితి కాదు, ఏదో ప్రత్యేక ధ్యానం కాదు. ఇప్పుడు చేస్తున్న చిన్న పనిలో పూర్తిగా ఉండడం. మీరు భోజనం చేస్తున్నప్పుడు మొబైల్ చూస్తే మీరు నిజంగా తింటున్నారా లేక చూస్తున్నారా? అందుకే తిన్న తృప్తి ఉండదు. పిల్లలతో ఉన్నప్పుడు మనసు పనిలో ఉంటే మీరక్కడ ఉన్నట్టేనా? నడుస్తూ ఉన్నప్పుడు మనసు ఇంకెక్కడో ఉంటే మీ శరీరం ముందుకు వెళ్తుంది, మనసు మాత్రం వెనక్కే ఉంటుంది. ఇదే మన జీవితం. అందుకే షావోలిన్లో ముందుగా నేర్పేది ఉనికి. ఇది మాట కాదు, శరీరంతో అనుభవించే సత్యం. ఇప్పుడు మీరు చెయ్యాల్సింది చాలా సింపుల్. రోజులో ఒక పని ఎంచుకోండి. నడక కావచ్చు, భోజనం కావచ్చు, లేదా శ్వాస కావచ్చు. ఆ పని చేస్తున్నప్పుడు దానిలోనే ఉండండి. శ్వాస తీసుకుంటే శ్వాసే, నడిస్తే నడకే. అంతే. ప్రస్తుత క్షణం ఎక్కడికి వెళ్ళదు, మనమే దాన్ని వదిలేస్తాం.
ఈరోజు ఒక్క క్షణమైనా పూర్తిగా ప్రస్తుతంలోనే ఉండండి. అదే నిజమైన సాధన.